వెల్కమ్ టు స్మార్ట్ బ్రెయిన్. ప్రీవియస్ వీడియోలో మనం ఎనాలజీ టాపిక్లో వర్డ్ ఎనాలజీ, నెంబర్ ఎనాలజీ గురించి విన్నాం కదా. సో వర్డ్ ఎనాలజీ గురించి నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు నెంబర్ ఎనాలజీ గురించి తెలుసుకుందాం. సో నెంబర్ ఎనాలజీలో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతారు ఏంటి అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి నెంబర్ ఎనాలజీలో వచ్చి స్క్వేర్, క్యూబ్, రూట్ అంటే మనకి సింపుల్గా సో బేసిక్గా అడిగే క్వశ్చన్స్ అనమాట. ఏదైనా ఇదివరకు అయితే ప్రీవియస్గా ఇలా అడిగేవాళ్ళు 2:4 అండ్ $3 అని. సో అంటే 2 స్క్వేర్ చేస్తే మనకి 4 వచ్చింది. ఈ మధ్య ఈ రెండిట్లో ఈ ఫస్ట్ పేర్లో ఉన్న రిలేషన్ని బేస్ చేసుకొని మనం సెకండ్ పేర్లో అప్లై చేయాలి. సేమ్ ఈ రెండింటి మధ్య ఏ రిలేషన్ అయితే ఉందో ఆ రిలేషన్తోనే మనం ఇక్కడున్న ఆప్షన్ ఈ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో దాన్ని ఎనాలజీ అంటారు. సో ఎనాలజీ ఇక్కడ ఫస్ట్ మనకి ఏం అడిగారు, 2, 4 అని అడిగారు. సో మనకి ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏముంది, 2 2 4 అయినా అయి ఉండొచ్చు, లేదా 2 స్క్వేర్ 4 అయినా అయి ఉండొచ్చు. సో 2 స్క్వేర్ చేస్తే మనకి ఆప్షన్ ఏమొస్తుంది, 4 వస్తుంది. సో అంటే స్క్వేరింగ్ ఉంది. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 3కి స్క్వేర్ చేస్తాం. 3 స్క్వేర్ అంటే ఎంత, 9. సో ఆన్సర్ వచ్చేసి 9. ఇలాగే క్యూబ్స్లో అడగొచ్చు, రూట్స్లో అడగొచ్చు, స్క్వేర్ సింపుల్గా అడిగినప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను అంతే అనమాట. నెంబర్ ఎనాలజీలో ఎన్ని టైప్స్ అడుగుతారు అనడానికి నేను ఫస్ట్ బేసిక్గా చెప్పింది ఇది. కానీ ఇప్పుడు కాంపిటీషన్ చాలా పెరిగింది. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, రాస్తున్నారు. టఫ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి చాలా క్రిటికల్గానే ఎక్స్పెక్ట్ చేయండి క్వశ్చన్. ఇంత సింపుల్గా అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకేనా? కాకపోతే కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అని మాత్రమే నేను దీనికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కోడెడ్ నెంబర్స్. సో కోడెడ్ నెంబర్స్ అయితే ఇంకా ఈజీ. ఓకేనా? ఎందుకు అంటే మనకి కోడెడ్ నెంబర్స్ ఆల్రెడీ మీరు కోడింగ్ అండ్ డికోడింగ్లో వినే ఉంటారు కదా. నెంబర్స్ని కోడ్ చేసి ఉంటే సో A to Z లెటర్స్ మనకి తెలుసు కదా, నెంబర్స్ A to Z లెటర్స్ మీకు ఎనర్జీలో కానీ లేకపోతే కోడెడ్ అండ్ డికోడింగ్లో కానీ మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే కంపల్సరీ మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవగానే రఫ్ షీట్ ఇస్తారు కదా. ఫస్ట్ A to Z రాసేసుకోండి రఫ్ షీట్లో. అలాగే A to Z నెంబరింగ్ ఇచ్చేయండి. ఎందుకంటే మనకున్న తక్కువ టైంలో మీరు ఈ నెంబర్స్కి ఓకే M అంటే 13, N అంటే 11 అట్లా గుర్తుపెట్టుకునేంత టైం ఉండదు. అందుకని మనం కోడెడ్ అండ్ డికోడింగ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు రఫ్ షీట్లో A నుంచి Z వరకు రాసేసుకోండి. పైన నెంబరింగ్ ఇచ్చుకోండి ఆల్ఫాబెట్స్కి 26. అప్పుడు ఏమవుతుంది, ఓకే మీకు ఇలా అడిగినప్పుడు AC అంటే ఓకే ఇక్కడ 1 3 ఉంది అంటే A అంటే 1, C అంటే 3, ఓకే AC అంటే 1 3. సో ఆల్ఫాబెట్స్లో దీనికి ఏదైతే 26 ఆల్ఫాబెట్స్లో వాటి నెంబరింగే మనకి ప్రాబ్లం అడిగారు. అంటే D అంటే 4, C అంటే 3. ఓకే దీనికి ఆన్సర్ 43. సో ఇవి స్టార్టింగ్ లెటర్స్ కాబట్టి ఈజీగా చెప్పాం. అదే మిడిల్లో M కానీ, T కానీ, N కానీ, X కానీ ఇలా అడిగినప్పుడు మళ్ళీ A నుంచి A అంటే 1, B అంటే 2 ఇలా ప్రాబ్లమ్ అనేది ఇంత టైం వేస్టింగ్ ప్రాసెస్ కదా. సో అందుకని రఫ్ షీట్లో మనం A to Z లెటర్స్ రాసేసుకోండి, పైన నెంబరింగ్ ఇచ్చేసుకోండి. ఓకే అప్పుడు T అంటే ఎంత ఉంది ఇక్కడ చూసి ఓకే మ్యాచ్ చేయండి. ఈ రెండింటి మధ్య రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఫస్ట్ నెక్స్ట్ ఇది సార్ట్ అవుట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇది కోడెడ్ నెంబర్స్. సో ఈ విధంగా కోడెడ్ నెంబర్స్తో మనకి ప్రాబ్లమ్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిటికల్గా నెంబర్ రిలేషన్స్ అడిగినప్పుడు ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ 2 × 5 = 20 అన్నారు. సో 2 × 5 యాక్చువల్గా ఎంత, 10 కదా. కానీ ఇక్కడ 20 ఇచ్చారు అంటే మోర్ దెన్ ఇక్కడ ఉన్న దానికన్నా ఇంకేదో ఉంది బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లో. అదేంటి, ఓకే మనం 2 × 5 చేసినప్పుడు 20 రావండి. ఇక్కడ 2ని 2 స్క్వేర్ చేశారనుకోండి, 2 స్క్వేర్ అంటే 4, 4 × 5 20. ఓకేనా? అంటే ఇక్కడ 20 ఆన్సర్ అవ్వాలి అంటే ఇక్కడ 2 స్క్వేర్ × 5 బ్యాక్గ్రౌండ్ మల్టిప్లికేషన్ చేశారు. సో ఇది మనం అర్థం చేసుకోగలిగితే మనం చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు. అంటే ఇక్కడ 3 స్క్వేర్ అంటే ఎంత, 9, 9 × 5 అంటే 45. ఆన్సర్ ఎంత, 45 అవుతుంది. సో ఈ విధంగా మనకి నెంబర్ ఎనాలజీలో ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. ఇంతకు మించి ఇంకా వేరే అడగడానికి ఏమీ లేదనమాట. అయితే కోడింగ్ ఇట్లా కోడ్ చేసుకొని కానీ కోడెడ్ నెంబర్స్ కానీ లేదా అంటే ఇలా క్రిటికల్గా క్యూబ్ రూట్స్ కానీ ఇలా క్రిటికల్గా స్క్వేర్, క్యూబ్ రూట్ మించి ఇంకా ఎక్కడికి వెళ్ళదు. కాంప్లికేషన్ అంటే ఇంకా అంతకు మించి కాంప్లికేటెడ్గా అడగరు. ఎందుకంటే ఇంకా నెంబర్ సిస్టమ్ ఉంది, ఇంకా వేరే కోడెడ్ అండ్ డికోడింగ్లో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో నెంబర్ ఎనాలజీలో వచ్చేసి మనకి ఈ 3 కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని మనకి ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఈ స్క్వేర్, క్యూబ్, రూట్ అనేది బేసిక్స్ అనమాట. చాలా సింపుల్గా అడుగుతారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇందులోంచి ప్రాబ్లమ్స్ చాలా తక్కువ అడుగుతున్నారు. లక్ ఉంటే కలుస్తున్నాయి అంతే. ఎక్కువగా క్రిటికల్గానే అడుగుతున్నారు. ఓకేనా? సో మోస్ట్ ఆఫ్ ది నెంబర్ ఎనాలజీ మీద ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయడం, ప్రాక్టీస్ చేయడం చేస్తే
మీకు ఆటోమేటిక్‌గా ఓకే. ఇక్కడ చూడగానే ఇప్పుడు ఆలోచన వచ్చేస్తుంది. నేను చాలా ప్రాక్టీస్ చేసున్నా కాబట్టి ఇంకా ఆలోచించకుండా ఓకే. మేబీ 2 స్క్వేర్ చేసుండొచ్చు. అంటే 4 × 5 20 మ్యాచ్ అయింది కదా! లేకపోతే 2 × 5 10 కదా! మరి 20 ఎందుకు రాసారు? అంటే మళ్ళీ 10 × 2 చేసారా? ఆప్షన్స్‌లో అలాగే చేస్తాను. ఇక్కడ 3 × 15 × 2 చేస్తాను. ఇక్కడ 3 5 15 వస్తది కదా! 15 × 2 చేస్తాను. కానీ ఆప్షన్స్‌లో 30 ఉండదు. మరెలాగా? సో, అందుకని మనం ఇక్కడ ఎన్ని వేస్ అయితే ఉన్నాయో, అన్ని వేస్ కూడా ఫైండ్ ఔట్ చేయాలి. నంబర్ ఆఫ్ విధాలుగా ఆలోచించినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయడానికి యూజవుతుంది. సో, నెంబర్ ఎనాలజీ అంటే ఇదనమాట. సో, ఎనాలజీ అంటే తెలుసు కదా మనకి. ఈ రెండిటి మధ్య ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం సేమ్ ఈ పేరు ఈ రెండిటి మధ్య ఉన్న రిలేషన్‌ని ఇక్కడే అప్లై చేస్తామనమాట. ఇదే పక్క లెఫ్ట్ సైడ్ అయితే ఏదైతే ఉందో రైట్ సైడ్ దాన్ని అప్లై చేసి మనం ఆన్సర్‌ని సార్ట్ ఔట్ చేసేస్తాం. ఆప్షన్స్‌లో మనకి వచ్చిన ఆన్సర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడే నేను చెప్పాను కదా మీకిక్కడ 4 × 5 చేశాను. ఆప్షన్స్ మీకు ఇన్ కేస్ 45 లేదు అనుకోండి. అప్పుడేం చేస్తారు? అంటే ఈ మెథడ్ రాంగ్ అనమాట. ఆప్షన్స్‌లో 45 లేనప్పుడు. ఆప్షన్స్‌లో 30 ఉందనుకోండి. సో, 10 వచ్చింది కదా! 2 5 10. 10 × 2 చేశారనుకోండి 20 అవుతుంది కదా! అది ఒక మెథడే. అప్పుడు ఇక్కడ చూడండి 15 × 2 30. ఆప్షన్స్‌లో 30 ఉందనుకోండి డైరెక్ట్‌గా 30 పెట్టేసుకోండి. అదైనా కరెక్ట్ ఆన్సరే. ఏదైనా ఒక మెథడే ఇస్తారు. అక్కడ 30, 45 2 అయితే ఇవ్వరు. ఓకేనా? సో, నంబర్ అనాలజీ నుంచి ప్రాబ్లమ్స్ అడిగితే ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే గనుక కామెంట్ చేయండి. థాంక్ యూ.